గురు శ్రీ విశ్వపతి గారు రచించిన శ్రీ వెంకటాద్రి వైభవంలో 3వ కొండ కథ గరుడాద్రి. భక్తులతో కలిసి కొండనెక్కుతున్న విశ్వనాథుడు ఆ కొండపై ఉన్న ప్రకృతిని చూసి పులకించిపోయాడు. గోవింద నామస్మరణ చేసుకుంటూ భక్తులు కొండనెక్కుతున్నారు. ఇలా కొంత దూరం ఎక్కగానే విశ్వనాథునికి ఒక చోట ఒక సాధువు కనిపించాడు. అతని చుట్టూ కొందరు భక్తులు కూర్చొని ఉన్నారు. ఆ సాధువు ఏదో చెబుతున్నాడు. భక్తులందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. విశ్వనాథుడు కూడా ఆ సాధువును సమీపించి ఆ భక్తుల చెంతనే కూర్చున్నాడు. ఆ సాధువు శ్రీనివాసుని దివ్య లీలల గురించి వర్ణిస్తున్నాడు. భక్తులతో ఇలా చెప్తున్నాడు: ఓ శ్రీనివాసుని ప్రియ భక్తులారా, ఈ తిరుమల కొండ సృష్టిలో అత్యంత పవిత్రమైనది. ఈ కొండ ఎన్నో దివ్య నామములతో ప్రసిద్ధమై ఉన్నది. వైకుంఠంలోని శ్రీమన్నారాయణుల వారి దివ్య క్రీడా ప్రదేశమే ఈ వెంకటాద్రి. శ్రీమన్నారాయణుల వారి ప్రథమ భక్తుడైన గరుత్మంతుల వారిచే శ్రీనివాసుని కోసమై వైకుంఠం నుంచి తీసుకురాబడినది కావున దీనిని గరుడాద్రి అని కూడా అంటారు. ఈ కొండపై ఎన్నో దివ్య వృక్షాలున్నాయి. కేవలం దేవలోకాలలో మాత్రమే పుష్పించే పూల మొక్కలెన్నో ఉన్నాయి. శ్రీమన్నారాయణుల వారు ఇక్కడ శ్రీనివాసునిగా వెలసినప్పుడు దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు. ఆ విధంగా ఇక్కడ పడిన దేవలోకపు పుష్పాలన్నీ తిరిగి పుష్ప మొక్కలుగా మొలకెత్తి శ్రీనివాసుని పూజలో వినియోగింపబడుతున్నాయి. శ్రీమన్నారాయణుని నిత్య పుష్పాలంకరణలో పాల్గొనే ఈ పుష్పాలు తమ అదృష్టానికి మురిసిపోతున్నాయి. అద్భుతమైన పూల మొక్కలకు నిలయమైనందువలన ఈ కొండను పుష్పాద్రి అని కూడా అంటారు అని చెప్పాడు ఆ సాధువు. ఆ సాధువు శ్రీమన్నారాయణుల వారి లీలలను, వెంకటాద్రి విశేషాలను ఈ విధంగా వివరిస్తుండగా అక్కడ కూర్చుని ఉన్న భక్తులందరూ ఎంతో ఆనందంతో వింటున్నారు. ఇంతలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఒక నాగుపాము అక్కడకు వచ్చి పడగనెత్తి భక్తుల పక్కగా ఆగింది. దానిని చూసి భక్తులందరూ భయపడగా ఆ సాధువు వారితో, నాయనలారా, ఈ సర్పము మిమ్ములను ఏమీ చేయజాలదు. కొద్దిసేపట్లో దాని దారిన అది వెళ్ళిపోతుంది. మీరేమీ భయపడనవసరం లేదు అని అన్నాడు. విశ్వనాథుడు కూడా ఆ పాము అక్కడ మనుషులెవ్వరూ లేరన్నట్లుగా పడగనెత్తి ప్రశాంతంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సాధువు తిరిగి భక్తులకు వెంకటాద్రి విశేషాలను గురించి ఇలా చెప్పసాగాడు. ఓ భక్తులారా, ఈ కొండపై గల జంతువులన్నీ తమ సహజ గుణాలను మరచి సాధు స్వభావంతో సంచరిస్తాయి. ఇక్కడ జన్మించే ప్రతి జంతువు శ్రీమన్నారాయణుని సేవకై జన్మించినదే. ఈ కొండపై గల ప్రతి జీవికి కిందటి జన్మలో ఆ శ్రీనివాసునితో ఏదో బంధం ఉండి తీరుతుంది. అందువలననే ఈ పవిత్ర కొండపై వారు జన్మించడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సర్పానికి కూడా ఏదో విశేషం తప్పక ఉండి ఉంటుంది. ఈ కొండపై అడుగుపెట్టే అదృష్టం గల మీరందరూ ఎంతో పుణ్యజీవులు. అడుగు పెట్టిన తక్షణమే సర్వ ఐశ్వర్యాలను అనుగ్రహించేది కాబట్టి
ఈ కొండకు ఐశ్వర్యాద్రి అని కూడా పేరు కలదు. పూర్వకాలంలో ఆనందేశ్వరుడు అనే మహర్షి ఉండేవాడు. అతడు శ్రీమన్నారాయణుల వారికి ప్రియభక్తుడై ఆ స్వామిని త్రేతాయుగపు శ్రీరామచంద్రుని రూపంలో దర్శించాలని తలచి ఈ కొండపై అనేక సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు అతని తపస్సుకు ఆనందపడి సీతా లక్ష్మణ హనుమత్ సమేతంగా శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చాడు. నాయనా, నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు, ఓ శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షక, ఆపద్బాంధవ, నీకివే నా నమస్కారములు. ఓ ఆంజనేయ, నీకివే నా ప్రణామములు. ఓ జగన్మాత, సీతమ్మ తల్లి, నీకివే నా నమస్కారములు. ఓ లక్ష్మణ, నీకివే నా ప్రణామములు. మీ అందరి దర్శన భాగ్యంచే నా జన్మ ధన్యమైనది. నాకు వేరే ఇంకేమి కావాలి చెప్పండి. ఓ శ్రీమన్నారాయణ, శ్రీరామచంద్రునిగా నిన్ను చూడాలని తలచిన నా కోరిక తీరింది. నాకు ఇంక ఏ కోరికలు లేవు అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ మునీశ్వరునితో, నాయనా, నీ భక్తికి ఎంతో సంతోషం. ఇప్పటి నుంచి ఈ కొండ నీ పేరుపై ఆనందాద్రి అని కూడా పిలవబడుతుంది అని చెప్పి అంతర్ధానమైనాడు. సాధువు ఈ సంగతి చెప్తుండగా ఒక ముంగీస కూడా వచ్చి పక్కనే కూర్చున్నది. దగ్గరలోనే పాము ఉన్నప్పటికీ ఒకదాని ధ్యాస మరొకదానికి లేనట్లుగా ఉన్నాయి. సాధువు చెప్పిన ఆనందేశ్వరుని కథ మొత్తం ఈ రెండు కూడా విని కథ పూర్తి కాగానే తమ దారిన తాము వెళ్ళిపోయాయి. భక్తులందరూ ఇదంతా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ సాధువు భక్తులతో, మీరు చూసిన ఈ పాము ముంగీస కిందటి జన్మలో భార్యాభర్తలుగా జన్మించారు. వైష్ణవ కుటుంబంలో జన్మించటం చేత పుట్టుకతోనే వీరిద్దరికీ శ్రీమన్నారాయణుల వారిపై ఎంతో భక్తి కలిగింది. ఎప్పుడూ హరినామ స్మరణలోనే కాలం గడిపేవారు. కానీ కొడుకు పెద్దవాడయ్యాక ఇద్దరికీ ఏమాత్రం పడేది కాదు. ప్రతి విషయంలోనూ భేదాభిప్రాయాలు వచ్చేవి. ప్రతి చిన్న విషయానికి దంపతులిద్దరూ ఎంతగానో వాదించుకొని బద్ధ శత్రువుల వలె కోపం తెచ్చుకునేవారు. ఎన్నో దుర్భాషలాడుకునేవారు. ఇదంతా భరించలేక కుమారుడు వివాహం అవ్వగానే వేరే కాపురం పెట్టాడు. ఈ దంపతులిద్దరి మధ్య అఘాతం ఇంకా పెరిగి కలిసి ఉన్నప్పటికీ ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు. అయినా హరిభక్తిని మాత్రం వీడనాడలేదు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు ఇద్దరూ కలిసి వెళ్లకుండా వేరువేరు సమయాలలో వెళ్ళి స్వామిని దర్శించుకునేవారు అని చెప్పి సాధువు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ భక్తులారా, ఇంతకు ముందు మీరు చూసిన పాము ముంగీస వీరే. పూర్వజన్మ శత్రుత్వం కారణంగా ఈ జన్మలో వైరి జాతులై సర్పము ముంగీసలుగా జన్మించారు. అయితే కిందటి జన్మలో శ్రీమన్నారాయణుల వారిని అనేక విధాలా సేవించటం చేత ఈ జన్మలో ఈ పవిత్ర తిరుమల కొండపై జన్మించే భాగ్యం కలిగింది. ఈ పవిత్ర కొండపై జన్మించటం చేత సహజ వైరత్వాన్ని కూడా మరిచి ఎవరి దారిన వారు తిరుగుతున్నారు. శ్రీమన్నారాయణుల వారిపై ఎంతో భక్తి కలవారగుట వలన ఆ స్వామి లీలలను విందామని ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. ఈ విషయానికి విశ్వనాథునితో సహా
భక్తులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ పవిత్ర తిరుమల కొండ ఇంకా ఎన్ని అద్భుతాలకు నెలవో కదా అని తలచారు. ఇంతలో చీకటి పడింది. ఆ రాత్రికి అందరూ అక్కడే విశ్రమించారు. పక్కనే ఉన్న పండ్ల చెట్ల నుంచి మధురమైన ఫలములను కోసుకొని శ్రీనివాసుని ప్రసాదంగా భావించి కనులకద్దుకొని ఆరగించారు. విశ్వనాథుడు కూడా వారితో పాటు కొన్ని ఫలాలను తీసుకున్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దివ్యధామమైన వెంకటాద్రిపై కాసిన పండ్లు కాబట్టి ఎంతో మధురంగా ఉన్నాయి. అటు తరువాత అందరూ నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో విశ్వనాథునికి మెలకువ వచ్చింది. ప్రకృతి అంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నది. విశ్వనాథుడు కనులు మూసుకొని ధ్యానం చేయసాగాడు. అద్భుతం! ఆ కొండలపై నుంచి ఓంకారనాదం స్పష్టంగా చెవులకు వినిపించసాగింది. ఆ అద్భుత ప్రణవనాదంతో విశ్వనాథుని శరీరం అంతా పులకించింది. సాక్షాత్తు ప్రణవ స్వరూపుడైన పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుల వారే ఈ కొండపై కొలువు ఉండటం చేత ఈ తిరుమల కొండలన్నీ ఎల్లవేళలా ప్రణవనాదంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. బ్రహ్మముహూర్త సమయంలో కనులు మూసుకొని ధ్యానం చేస్తే ఓంకారనాదాన్ని స్పష్టంగా వినవచ్చు. పూర్వకాలంలో ఒకసారి అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు శ్రీనివాసుని దర్శనార్థమై మానవ రూపం ధరించి కొండనెక్కసాగారు. కొండపై గల అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ కొండనెక్కుతున్న వారికి కొంత దూరం ఎక్కిన తరువాత కాలిబాటకు అడ్డంగా పడి ఉన్న ఒక మొక్క కనిపించింది. అంతకు ముందు రాత్రికి కురిసిన భారీ వర్షానికి ఈ మొక్క ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడినట్లు వారు తలచారు. వారందరిలో ముందుగా నడుస్తున్న ఇంద్రుడు ఆ మొక్కను చూసి కాలితో దాటటం ఇష్టం లేక చేత్తో తీసి పక్కన పడేయాలని ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యం! ఆ మొక్క ఒక్క అంగుళమైనా కదలలేదు. ఇంద్రునికి ఆశ్చర్యమేసింది. ఇంత తేలికైన ఈ మొక్కేమిటి? తను ఏమాత్రం కదపలేకపోవడమేమిటి? ఇదేమీ మహావృక్షం కాదు కదా, కేవలం ఒక మొక్క మాత్రమే అని తలచి ఇంద్రునికి పంతం ఎక్కువై తన బలమంతా ఉపయోగించి మొక్కను తీసి పక్కన పారవేద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ మొక్క ఇసుమంతైనా కదలలేదు. ఇదంతా చూసిన వరుణుడు ఇంద్రునితో, ఇంద్ర, నీవు కొద్దిగా అలసినట్లున్నావు, నేను ఆ మొక్కను తీసి పక్కన పడవేస్తాను అని అన్నాడు. కానీ వరుణదేవునికి కూడా ఆ మొక్కను కదపటం సాధ్యం కాలేదు. వీరిద్దరినీ చూసిన యమధర్మరాజు, ఇంద్రవరుణులారా, మీరేదో పరధ్యానంలో ఉన్నట్లున్నారు. లేకపోతే అంతటి బలవంతులైన మీరు ఇంతటి చిన్న మొక్కను కదపలేకపోవడం ఏమిటి? నేను దానిని ఎలా తీసివేస్తానో చూడండి. సృష్టిలో ఎంతటి వారైనా నా ముందు లొంగిపోవలసిందే కదా అని ఆ మొక్కను తీసి పడవేయడానికై ముందుకు వచ్చాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ మొక్కను యమధర్మరాజు కొంచెం కూడా కదపలేకపోయాడు. యమధర్మరాజుకి ఆశ్చర్యం వేసింది. ఇదేదో సామాన్యమైన మొక్క వలె లేదు, ఏ దేవతాలోకపు మొక్కయో అయి ఉండాలి అని తలచాడు. తరువాత అగ్నిదేవుడు కూడా ఇదే విధంగా ప్రయత్నించి
విఫలుడయ్యాడు. వెనుకనే ఉండి ఇదంతా గమనిస్తున్న వాయుదేవునికి ఎంతో ఆశ్చర్యం వేసింది. దిక్పాలకులు సైతం ఇంత చిన్న మొక్కను కదపలేకపోవడమేమిటి అని తలచి వారితో ఇలా అన్నాడు: ఈ మొక్కలో ఏదో విశేషమున్నట్లుంది, అందువలననే మీరెవరూ కదపలేకున్నారు. కానీ నా బలం మీకు తెలీదు. నేను ప్రచండ రూపంలో విజృంభిస్తే మహావృక్షాలే కూకటి వేళ్లతో సహా లేచిపోయి యోజనాలు దాటి విసిరివేయబడతాయి. ఇంత చిన్న మొక్క నాకొక లెక్క అని అంటూ ఆ మొక్కను ఒక చేత్తో లేపబోయాడు. కానీ ఆ మొక్క ఏమాత్రం కదల్లేదు. వాయుదేవునిలో పంతం ఎక్కువైంది. తన వేగాన్ని ఎంతో పెంచాడు. చుట్టుపక్కన ఉన్న చెట్లన్నీ ఆ ప్రచండ వాయువేగానికి ఊగిపోసాగాయి. కానీ ఆ మొక్క మాత్రం ఏమాత్రం కదల్లేదు. వాయుదేవునికి ఆశ్చర్యం కలిగింది. ఆ విధంగా అష్టదిక్పాలకులలో మిగిలిన వారందరూ కూడా ప్రయత్నించారు. ఎవరి వలన కాలేదు. అటు తరువాత ఆదిత్యాది నవగ్రహ దేవతలందరూ కూడా ప్రయత్నించారు. కానీ ఆ మొక్కను ఏమాత్రం కదపలేకపోయారు. వీరందరూ ఇలా ప్రయత్నిస్తుండగా సామాన్య భక్తులు కొందరు ఇవేమీ తమకు పట్టవన్నట్లుగా ఆ మొక్కను దాటి తమ దారిన తాము కొండనెక్కి వెళ్ళిపోతున్నారు. అయితే కొంచెం దూరంగా ఇదంతా గమనిస్తున్న కృష్ణశర్మ అనే భక్తునికి ఆశ్చర్యం వేసింది. కృష్ణశర్మకు అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు సామాన్య భక్తుల రూపంలోనే కనిపిస్తున్నారు. ఇంతమంది ఒక మొక్కను ఎందుకు కదపలేకపోతున్నారు అని ఆశ్చర్యం వేసింది. అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు తమ ఓపిక నశించి పక్కనే కూర్చున్నారు. అప్పుడు కృష్ణశర్మ వడివడిగా నడుస్తూ వచ్చి ఒక్కసారి ఆ శ్రీనివాసుని మనస్సులో ధ్యానించి ఆ మొక్కను ఒక్క చేత్తో ఎత్తి దారి పక్కన పడివేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంత శక్తి సంపన్నులమైన మేము ఇసుమంతైనా కదపలేకపోవడమేమిటి? అతి సామాన్యుడైన ఒక భక్తుడు అవలీలగా ఒక చేత్తో ఎత్తివేయడమేమిటి అని ఆశ్చర్యపోయారు. ఇందులో ఏదో విశేషం తప్పక ఉండి ఉంటుంది అని తలుస్తుండగా ఒక్కసారిగా వారికెదురుగా శ్రీమన్నారాయణుల వారు ప్రత్యక్షమయ్యారు. ఓ అష్టదిక్పాలకులారా, ఓ నవగ్రహ దేవతలారా, మీరు ఏమాత్రం కదపలేని ఆ మొక్కను ఒక సామాన్య భక్తుడు తీసి పక్కగా పడేశాడని ఆశ్చర్యపడుతున్నారు కదా. ఇదంతా నా మాయేనని గ్రహించండి. మీరందరూ మీ శక్తులు మీ గొప్పతనమేనని అనుకుంటున్నారు. కానీ మీలోని శక్తి అంతా నాదేనని గ్రహించలేకపోయారు. ఈ సృష్టిలోని సర్వ దేవతలందరి సృష్టి నాదేనని గ్రహించండి. ప్రతి దేవతయందు అంతర్లీనంగా ఉండి వారికి ఆ శక్తులను అనుగ్రహిస్తున్నది నేనే. సామాన్య మానవుడైన కృష్ణశర్మ నన్ను మనసారా ఒక్కసారి ప్రార్థించి ఆ భారాన్ని నాపై మోపాడు కాబట్టి అంత తేలికగా ఆ మొక్కను పడేయగలిగాడు అని అన్నారు. ఇది విన్న అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు తమ తప్పు తెలుసుకుని శ్రీ స్వామివారిని క్షమింపవలసిందిగా వేడుకొని ముందుకు సాగి కొండనెక్కి ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించారు.
దివ్యమైన ప్రణవనాదం విని పరవశుడైన విశ్వనాథుడు సూర్యోదయం అవ్వగానే భక్తులతో కలిసి కొండనెక్కసాగాడు. భక్తులందరూ ఒక్కసారి తూర్పు ముఖంగా నిలుచుని సూర్యనారాయణునికి నమస్కరించారు. తిరుమల కొండపై సూర్యనారాయణునికి నమస్కరించిన వారికి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. కర్మసాక్షి లోకచక్షువు అయిన ఆదిత్యుడు శ్రీమన్నారాయణుని స్వరూపమే. భాస్కరుని రూపంలో సర్వ జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించేది ఆ శ్రీమన్నారాయణుడే. సప్తాశ్వాలతో ఏకచక్ర రథంపై వేద స్వరూపుడై ప్రయాణం సాగించే సూర్యభగవానుడు ఓం ప్రథమంగా తన కిరణ హస్తాలతో శ్రీవారి పాదాలు తాకి జగత్ ప్రయాణం సాగిస్తాడు. అంతటి దివ్యమూర్తి శ్రీ సూర్య భగవానునికి నమస్కరించి భక్తులందరూ కొండనెక్కటం కొనసాగించారు. కొండనెక్కుతున్న భక్తులలో వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, నడి వయస్కులు ఇలా అందరూ ఉన్నారు. ఏమాత్రం అలసట లేకుండా ఆ శ్రీనివాసునే తలుచుకుంటూ ఎంతో ఆనందంగా కొండనెక్కసాగారు. పక్కన ఉన్న ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి రాయినందు ఆ శ్రీనివాసుని తేజస్సునే దర్శిస్తూ కొండనెక్కసాగారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి భక్తులకు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మహానుభావుడు కనిపించాడు. అతను చూడటానికి సామాన్య భక్తుని వలె ఉన్న దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. విశ్వనాథునితో సహా భక్తులందరూ అతని వద్దకు చేరి నమస్కరించారు. అప్పుడు ఆ మహానుభావుడు వీరితో, నాయనలారా, శ్రీనివాసుని ప్రియ భక్తులారా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకెంతో సంతోషం కలుగుతున్నది. శ్రీమన్నారాయణుడి దర్శనార్థమై వెళుతున్న మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మీరు ఈ కొండనెక్కగలుగుతున్నారు. ఈ కొండనెక్కటంలో ఎన్నో దివ్య విశేషాలు దాగి ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు ఆ భక్తులందరూ, స్వామి, తమరు సామాన్యుని వలె లేరు. ఏదో దివ్య లోకం నుంచి వచ్చిన మహాపురుషుని వలె ఉన్నారు. మా యందు దయ ఉంచి మాకు ఈ కొండనెక్కటంలో గల విశేషమును వివరించవలసింది అని అర్థించారు. అప్పుడు ఆ మహాపురుషుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ శ్రీనివాసుని ప్రియ భక్తులారా, ఈ సృష్టిలో వెంకటాద్రికి మించిన దివ్య ప్రదేశం మరొకటి లేదు. ఈ 7 కొండలు ఎక్కి శ్రీనివాసుని దర్శించటంలో ఎన్నో దివ్య రహస్యాలున్నాయి. మానవ శరీరంలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపుర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అని 7 చక్రములు కలవు. మానవుడు ఒక్కొక్క చక్రంపై ధ్యానిస్తూ చివరకు సహస్రార చక్రాన్ని చేరగానే ఆత్మదర్శనం కలుగుతుంది. ఈ 7 కొండలు ఈ 7 చక్రాలకు సంకేతము. మొదటి కొండ మూలాధార చక్రము. మూలాధారము అంటే ఆశ్రయమిచ్చేది అని అర్థము. సృష్టిలోని సమస్త జీవకోటికి ఆశ్రయమిస్తున్నది ఆ పరంధాముడే, శ్రీమన్నారాయణుడే. ఈ చక్రాన్ని జయించిన వారికి అహంకారం తొలగుతుంది. మొదటి కొండ ఎక్కడం అంటే మీలోని అహంకారం జయించి శ్రీనివాసుని దర్శించే మార్గంలో ఒక మెట్టు ముందుకు వెళ్ళటమే అని భావించాలి. ఇక రెండవది స్వాధిష్టాన చక్రము. ఇది అంతర్గత సంస్కారమునకు వేదిక వంటిది. ఈ చక్రాన్ని జయిస్తే
ఇంద్రియాలన్నింటినీ జయించి తన ఆధీనములోనికి తెచ్చుకున్నవాడవుతాడు. ఈ విధంగా ఆ పరబ్రహ్మమూర్తికి మరింత దగ్గర అవుతాడు. మూలాధారానికి 2 అంగుళాలు పైన మన శరీరంలో వెన్నుపూస చివర గల త్రికోణాకార భాగమే ఈ చక్రము. అటు తరువాతది మణిపుర చక్రము. మణి అంటే ప్రకాశించున్నది అని అర్థము. పురం అనగా నగరం, ప్రదేశం. మన శరీరంలో శక్తి ఉద్భవించేది ఈ మణిపుర చక్రం నుండియే. 3వ కొండ ఎక్కటం అంటే ఈ మణిపుర చక్రాన్ని సాధించటం అని గమనించాలి. అటు తరువాతది అనాహత చక్రము. హృదయమునకు వెనుక స్థానంలో వెన్నుపూస వద్ద నుండే ఈ చక్రము ఆకుపచ్చ రంగుతో ప్రకాశిస్తూ 12 దళముల కమలం వలె ఉంటుంది. మనలోని జీవశక్తిని నిరంతరము నిలిపి ఉంచే స్థానమే ఈ చక్రము. తిరుమలగిరులలో 4వ కొండ ఎక్కటం అంటే ఈ అనాహత చక్రమును సాధించినట్లే. అటు తరువాత వచ్చేది విశుద్ధి చక్రము. సరస్వతీదేవికి స్థానమైన ఈ చక్రము మానవుడు తనను తాను శుద్ధి చేసుకునే చక్రముగా భావించాలి. 5వ కొండకు ప్రతీక అయిన ఈ విశుద్ధి చక్రమును జయించినవాడు కోరికలను జయించినవాడవుతాడు. భక్తులు 5వ కొండను ఎక్కగానే వారికి గల మోహము నశించి శ్రీమన్నారాయణుని ఎడల పరిపూర్ణ భక్తి ఏర్పడుతుంది. ఈ కొండనెక్కగానే ఆ పరబ్రహ్మమూర్తి దర్శనానికి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. ఈ చక్రం యొక్క ప్రదేశము కంఠం వెనుక గల వెన్నపూస స్థానము అని చెప్పాడు. అప్పుడు ఆ భక్తులందరూ అతనికి నమస్కరించి, స్వామి మహానుభావ, మీరు చెప్పిన విషయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. శ్రీమన్నారాయణుని దివ్యధామమైన ఈ 7 కొండలను అధిరోహించటంలో ఇంత ఆంతర్యం ఉన్నదని మాకు తెలియదు. తమరు ఎంతో చక్కగా వివరిస్తున్నారు. ఇక మిగిలిన 2 చక్రముల గురించి కూడా తెలియచెప్పవలసింది అని అన్నారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఇలా చెప్పసాగాడు. నాయనలారా, ఆ పరబ్రహ్మమూర్తి శ్రీనివాసునికి సంబంధించిన ఏ విషయమైనను తలచుకుంటే కలిగే ఆనందం వర్ణింపలేనిది. శ్రీనివాసుని విశేషాలను, ఆ స్వామి కొలువున్న ఈ సప్తగిరుల వైభవాన్ని చెప్పిన వారికి, విన్నవారికి ఎంతో ఆనందదాయకం. మిగిలిన 2 చక్రాల విశేషాలు చెప్తాను, వినండి అని ఇలా చెప్పసాగాడు. నాయనలారా, మానవ శరీరంలో 6వ చక్రమైన ఆజ్ఞాచక్రమును సాధించిన వారికి ఆత్మదర్శనం కలుగుతుంది. తిరుమలగిరులలో 6వ కొండ దీనికి సంజ్ఞ. 6వ కొండనెక్కిన వారు ఆత్మను దర్శించిన వారై ఇక ఆ పరబ్రహ్మమూర్తిలో లీనమవ్వటానికి సిద్ధంగా ఉంటారు. ఇక 7వది మస్తిష్కము పైన బ్రహ్మరంధ్రము వద్ద ఉండి సకల శక్తులకు కేంద్రమైన సహస్రార చక్రము. అసంఖ్యాకములైన దళములు కలిగిన కమలము రూపంలో ఉండే ఈ చక్రమే ఆ పరబ్రహ్మమూర్తి నివాస స్థలము. 7వ కొండ ఎక్కి ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించటం అంటే ఈ సహస్రార చక్రము సాధించినట్లే. అక్కడితో జీవుడు పరమాత్మను దర్శించిన వాడై ముక్తిని పొందుతాడు. 7 కొండలు ఎక్కి శ్రీనివాసుని దర్శించిన వారికి మరు జన్మ ఉండదు. సకల సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు ఒనగూరుతాయి. ఈ 7 కొండలు సూర్యభగవానుని 7 కిరణాలకు కూడా ప్రతీక. మానవుడు
యోగ సాధన ద్వారా ఒక్కొక్క చక్రాన్ని సాధిస్తుంటే అనేక అనారోగ్యాల నుంచి విముక్తుడవుతాడు. చివరన సహస్రార చక్రంతో ఆత్మదర్శనమై భగవంతునితో ఐక్యమవుతాడు. అదేవిధంగా ఈ 7 కొండలు ఎక్కిన వారికి సర్వ శారీరక మానసిక రుగ్మతులు నశించి నూతన ఉత్తేజం పొందుతారు. చివరన ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శనంతో జన్మ సాఫల్యం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఈ విషయాలన్నీ విన్న భక్తులందరూ ఎంతో సంతోషించారు. ఆ మహాపురుషునికి నమస్కరించి ముందుకు సాగారు. ఆ మహాపురుషుడు చెప్పిన విశేషాలతో భక్తులందరికీ శ్రీమన్నారాయణుల వారి దివ్య వైభవం ఇంకా విపులంగా అర్థమైనది. ఈ సర్వ జీవకోటి హృదయాలలో ఉన్న పరబ్రహ్మమూర్తి అతడే. సర్వ వేదాల సారము, సర్వ ఉపనిషత్తుల సారము, సర్వ విద్యలు తెలిసిన ఆ స్వామి గురించి సహస్రపు వంతు కూడా తెలుసుకొనలేము. అత్యంత సూక్ష్మ జీవులలో సూక్ష్మంగా ఉన్నది అతడే. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది అతడే. ఆ పరబ్రహ్మమూర్తి లేని ప్రదేశం లేదు, అతనికి తెలియని విషయం లేదు. ఈ సృష్టిలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఆ క్షణంలోనే అతనికి తెలుస్తుంది. అతని నుంచి దాచబడేది ఈ 14 లోకాలలో ఏదీ లేదు. ఎందుకంటే అన్నిటి ఉనికికి కూడా కారణభూతుడు అతడే కాబట్టి. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ పరబ్రహ్మమూర్తి, నీకివే మా ప్రణామములు. ఓ ఆర్తజన రక్షక, నీకివే మా నమస్కారములు. ఈ విధంగా ఆ స్వామి వైభవాన్ని తలుస్తూ కొండనెక్కుతున్న విశ్వనాథునికి ఎదురుగా కొంచెం దూరంలో కొండ దిగుతున్న ఒక భక్తుడు కనపడ్డాడు. ఆ భక్తుడు చూడడానికి సామాన్య భక్తుని వలె ఉన్నా అతనిలో ఏదో రాజసం తొంగి చూస్తున్నది. కొంచెం దూరం దిగిన తరువాత ఆ భక్తుడు కాలిబాట పక్కనే ఉన్న ఒక రాతిపై కూర్చున్నాడు. విశ్వనాథుడు మెల్లగా అతనిని సమీపించి పక్కనే అతడికి కొద్ది దూరంలో ఉన్న ఒక బండరాతిపై కూర్చున్నాడు. అప్పుడు ఆ భక్తుడు విశ్వనాథుని వంక ఏదో అనుమానంతో చూశాడు. విశ్వనాథునికి అర్థం కాలేదు. ఒకసారి కనులు మూసుకొని శ్రీనివాసుని ప్రార్థించాడు. అంతే, దివ్య దృష్టి వలన విశ్వనాథునికి ఆ భక్తుడు విక్రమసింహుడు అనే రాజు అని అర్థమైంది. అతడితో, ఓ మహారాజా, ఏమిటి మారువేషం? నీ గురించి ఎవ్వరికీ చెప్పను, కంగారు పడవద్దు అని అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ఎంతో ఆశ్చర్యపడుతూ, నేను మహారాజునని మీకెలా తెలిసింది అని అన్నాడు విశ్వనాథునితో. అప్పుడు విశ్వనాథుడు, ఓ మహారాజా, నేను సామాన్య భక్తుడినే. మీ ముఖంలో రాజసం తొంగి చూస్తున్నది. తమరు ఏదో రాజవంశానికి చెందినవారై ఉంటారు అని అనిపించింది. అప్పుడు ఆ భక్తుడు, అవును, తమరు అనుకున్నది నిజమే. నేను చంద్రగిరి రాజునైన విక్రమసింహుడను. ఈ స్వామి అంటే నాకెంతో భక్తి. ఆ స్వామియే నా సర్వస్వం. ఆ స్వామి నన్ను, నా కుటుంబాన్నే కాక నా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఎన్నో సందర్భాలలో ఏమీ తోచనప్పుడు ఆ స్వామి వెంటనే ఏదో పరిష్కారం చూపేవాడు. ఒకసారి శత్రుదేశపు రాజైన రవివర్మ నాపై యుద్ధానికి వచ్చాడు.
నగరం పొలిమేరలోనికి సైన్యంతో సహా వచ్చే వరకు మాకు తెలియలేదు. భటులు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా మందీ మార్బలంతో వచ్చి ఉన్నాడు, ఇంకా కేవలం 2-3 గంటలలో మన కోటను ఆక్రమించేలా ఉన్నాడు అని అన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి నాకు చాలా భయమేసింది. ఇదేమిటి, మన దేశపు గూఢాచారులకు కూడా తెలియకుండా ఎలా వచ్చాడు ఈ రవివర్మ అని ఆలోచిస్తూ ఏం చేయాలో పాలుపోక మంత్రులను పిలిచి చర్చింపసాగాను. ఇంకా కొద్దిసేపట్లో అందరము రవివర్మకు బందీలు కావలసిందేనా, అయ్యో ఇదేమి ఘోరము అని తలచి ఒకసారి కనులు మూసుకొని ఆ శ్రీనివాసుని ప్రార్థించి తమను నీవే ఏదో విధంగా కాపాడవలసింది అని ప్రార్థించాను. మంత్రులతో కూర్చొని లొంగిపోక తప్పదని తలుస్తుండగా 1 గంట కాలం గడిచింది. అంతలో పరుగు పరుగున 2 భటులు వచ్చి నాతో ఇలా చెప్పసాగారు, మహారాజా మీరిక్కడున్నారా, ఇప్పుడే మేము మిమ్ములను రవివర్మ సైన్యాన్ని చీల్చి చెండాడుతుండగా చూశామే, చాలా ఆశ్చర్యంగా ఉన్నదే, మీ పరాక్రమానికి రవివర్మ ఓడిపోయి సైన్యంతో సహా వెనుకకు తిరిగి పారిపోయాడు కదా, మీరు ఇంత అద్భుతంగా యుద్ధం చేయడం మేమెన్నడూ చూడలేదు అని అన్నారు. అప్పుడు నాకు జరిగిన సంగతి అర్థమైంది. శ్రీమన్నారాయణుడే ఆ రూపంలో వచ్చి రవివర్మ సేనను ఓడించాడు. ఆహా శ్రీనివాస, ఇంతటి అమృతమూర్తివి తండ్రి, ఎంత పెద్ద ఆపద నుంచి నన్ను నా దేశపు ప్రజలను కాపాడావు తండ్రి అని స్వామిని ఎన్నో విధాలా నమస్కరించాను అని విశ్వనాథునికి చెప్పాడు విక్రమవర్మ. విక్రమవర్మ ఇంకా ఇలా చెప్పసాగాడు, ఆ విధంగా స్వామి నన్ను రక్షించినప్పటి నుంచి ప్రతి పౌర్ణమి నాడు మారువేషంలో సామాన్య భక్తుని వలె కొండనెక్కి స్వామిని దర్శించుకుంటున్నాను. ఒకసారి చాకలివాని వలె, ఒకసారి సామాన్య భటుని వలె, మరొకసారి వృద్ధ భక్తుని వలె, మరొకసారి తినుబండారాలు అమ్మేవాని వలె, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషంలో కొండనెక్కి స్వామిని దర్శించుకుంటున్నాను. శ్రీనివాసుని కంటే మించిన అమృతమూర్తి మరొకరు లేరు. ఎవరైతే ఆ స్వామినే పూర్తిగా నమ్ముతారో వారిని సర్వకాల సర్వావస్థలయందు కాపాడే దయామూర్తి ఆ శ్రీనివాసుడే. భక్తుడైన ఒక్కొక్కసారి స్వామిని తలుచుకోవడం మర్చిపోతాడేమో కానీ ఆ స్వామి మాత్రం ఆ భక్తుని ఎన్నడూ మరవడు. తనను నమ్మిన భక్తుని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అతనికి ఏ చిన్న ఆపద సంభవించినా తక్షణం రక్షిస్తాడు. ఎటువంటి బాధ కలిగినా క్షణంలో ఉపశమనం కలుగజేస్తాడు. అయ్యో రోజు నన్ను తలచే భక్తుడు ఈరోజు నన్ను తలవలేదు కదా, నేనెందుకు పట్టించుకోవటం అని ఎన్నడూ తలవడు. ఆ భక్తుని కాపాడటానికి క్షణంలో వచ్చి రక్షిస్తాడు. ఆ స్వామికి కావలసింది అనన్య భక్తి, కేవలం ఏమాత్రం మలినం లేని పవిత్ర భక్తి, అచంచల విశ్వాసంతో కూడిన భక్తి, అంతే తప్ప ధనధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు కాదు. స్వామిని పూర్తిగా నమ్మిన భక్తుడు ఈ చతుర్దశ భువనాలలో ఎక్కడ ఉన్నా సరే తక్షణం రక్షిస్తాడు. నిర్మలమైన మనస్సుతో అచంచలమైన విశ్వాసంతో పిలిస్తే చాలు, వెంటనే పలికే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడు అని చెప్పాడు. అప్పుడు విశ్వనాథుడు విక్రమవర్మతో, మహారాజా నీ భక్తి సామాన్యమైనది కాదు, అందుకే ఆ శ్రీనివాసుడు నిన్ను రవివర్మ నుంచి ఆ విధంగా రక్షించాడు. శ్రీనివాసుని మనసారా నమ్మిన వారికి
ఎటువంటి ఆపదలు కలుగవు అని చెప్పి విక్రమవర్మ వద్ద సెలవు తీసుకుని ముందుకు సాగాడు విశ్వనాథుడు. ఇంతలో తన పక్కన నుంచి ఒక భక్తుల బృందం ఎంతో శ్రావ్యంగా పాడుతూ వెళ్ళారు. శ్రీనివాసుని గుణగణాలను కీర్తిస్తూ పూర్తి తన్మయత్వంతో పాటలు పాడుకుంటూ కొండనెక్కుతున్నారు. వారిని చూస్తే విశ్వనాథునికి ఎంతో ముచ్చట వేసింది. శ్రీమన్నారాయణుని గురించి తలుస్తూ తాము తలపై మోస్తున్న మూటల బరువు కూడా ఏమాత్రం ముఖంలో తెలియకుండా ఎంతో ఆనందంగా కొండ ఎక్కుతున్నారు. వారి వంక ఇలా తదేకంగా చూస్తున్న విశ్వనాథునికి ఒక విచిత్రం కనపడింది. వారిలో చివరగా వెళుతున్న భక్తుని వీపుపై ఉన్న బట్టల సంచిలో నుంచి ఒక ఈగ బయటికి ఎగిరి అడవిలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసుని అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగిన విశ్వనాథునికి ఈ ఈగ కిందటి జన్మ గురించి తెలిసింది. ఈ ఈగ మునుపటి జన్మలో కాశీరాజ్యంలో రామయ్య అనే చాకలివాడు. గంపెడు సంసారంతో ఎంతో బాధపడుతూ వచ్చే సొమ్ము సరిపోక సంసారాన్ని ఈడుస్తూ ఉండేవాడు. అయితే శ్రీనివాసుడంటే ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ఆ ఊరిలో ఉండే శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళి స్వామిని తప్పక దర్శించుకునేవాడు. ఆలయంలో స్వామికి నిత్య పూజలు నిర్వర్తించే అర్చకుల ఇళ్లలో బట్టలు ఉతకడానికి ఏమాత్రం సొమ్ము తీసుకునేవాడు కాదు. ఇదేమని అడిగితే, స్వామికి మీరు ఎంతో దగ్గరివారు, మీకు సేవ చేస్తే ఆ స్వామికి సేవ చేసినట్లే అనేవాడు. శ్రీనివాసుని దయ వలన కొద్ది కాలానికి అతని ఆర్థిక పరిస్థితి చక్కబడి పిల్లలకు వివాహాలు చేశాడు. మనుమలు కూడా కలిగారు. ఈ దశలో కొంచెం అహంకారం కలిగింది. తాను ఆ స్వామికి చాలా గొప్ప భక్తుడనని, అందువలన ఆ స్వామి తనను అనుగ్రహించాడని అందరి వద్ద చెప్పేవాడు. తన భక్తి ఎంతో గొప్పది కావడం చేతనే తనకు ఆ స్వామి అన్నీ సమకూర్చాడని ప్రతిరోజు కనిపించిన వారికల్లా చెప్పసాగాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీనివాసునికి ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహం ఫలితంగా చివరి రోజుల్లో రామయ్య అనారోగ్యంతో చాలా కాలం బాధపడి మరణించాడు. మరణించే ముందు అతనికి జ్ఞానోదయం కలిగి స్వామిని మనస్సులో ప్రార్థించి ఇలా అన్నాడు: ఓ స్వామి, జగద్రక్షక, జగన్నాథ, నేను ఎన్నో తప్పులు చేశాను. నన్ను క్షమించవలసింది. నేను చేసిన తప్పులకు వచ్చేసారి నాకు ఘోరమైన జన్మ కలగవచ్చు. కానీ నాదొక కోరిక. దయచేసి నన్ను మన్నించి ఏ రూపంలో నేను జన్మించినప్పటికీ కూడా నీ దివ్య దర్శన భాగ్యం కలిగించవలసింది అని మొరపెట్టుకున్నాడు. కరుణామూర్తి అయిన శ్రీనివాసుడు రామయ్యను అనుగ్రహించాడు. ఆ స్వామి దయ వలన రామయ్య ఈ జన్మలో ఈగగా పుట్టి కళింగ దేశంలో వీరమల్లు అనే భక్తుని ఇంటి సమీపంలో జన్మించాడు. అటు ఇటు ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ వాలి కిందటి జన్మలో చేసిన పాపాలకి దుర్భర జీవితం అనుభవించాడు. కొంతకాలానికి వీరమల్లు తోటి భక్తులతో తిరుమలకు ప్రయాణమైనప్పుడు తనకు తెలియకుండా అతని బట్టలతో కలిసిపోయి ఇలా తిరుమల చేరాడు. వెంకటాద్రి చేరగానే ఒక్కసారిగా బయటికి వచ్చి ఆనంద నిలయం వైపు స్వామి దర్శనార్థమై ఎగురుతూ వెళ్ళిపోయాడు. ఆ శ్రీనివాసుని దివ్య లీలలను ఈ విధంగా గ్రహించిన విశ్వనాథునికి కళ్ళు చెమర్చాయి. ఆహా స్వామి, ఎంతటి అమృతమూర్తివయ్యా నీవు! రామయ్యకు పూర్వజన్మలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అతడిని ఈ విధంగా తిరుమల రప్పించి నీ దివ్య దర్శన భాగ్యం కలిగించావు.
ఆహా! నిన్ను నమ్మిన వారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తివి. ఓ జగన్నాథ, నీకివే మా నమస్కారములు. ఓ కరుణామూర్తి, నీకివే మా ప్రణామములు. ఓ అమృతమూర్తి, నీకివే మా నమస్కారములు అని శ్రీనివాసుని నమస్కరించి విశ్వనాథుడు కొండనెక్కసాగాడు. విశ్వనాథుడు మూడో కొండ ఎక్కడం దాదాపు పూర్తి కావచ్చింది. ఏదో తెలియని దివ్యశక్తి తనలో ప్రవహించినట్లు తోచింది. మొదటి కొండ ఎక్కిన తరువాత కొంత, రెండవ కొండ ఎక్కిన తరువాత మరికొంత, ఈ మూడవ కొండ పూర్తయ్యేసరికి మరింతగా తన శక్తి పెరుగుతున్నట్లు తోచింది. అంతేకాక ప్రతి కొండకు ఆనందం రెట్టింపవటం గమనించాడు. స్వామి, సాక్షాత్తు నీవు నివసిస్తున్నందువలననే కదా ఇన్ని దివ్యానుభూతులు కలుగుతున్నవి. ఇంతకు ముందు నేను ఎన్నో తీర్థయాత్రలు చేశాను, కానీ ఈ కొండను ఎక్కుతున్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఇదెక్కడా కానరాదు. ఎంతటి గొప్ప పుణ్యక్షేత్రాలలోనూ నాకింతటి దివ్యానుభూతులు కలుగలేదు. ఓ జగన్నాథ, ఇంత దివ్యానుగ్రహం కురిపిస్తున్న నీకు ఇవే నా నమస్కారములు. ఓ ఆర్తజన రక్షక, నీకివే నా ప్రణామములు. ఓ జగన్నాథ, నీకివే నా నమస్కారములు అని శ్రీనివాసునికి నమస్కరించి ముందుకు సాగి మూడవ కొండనెక్కటం పూర్తి చేశాడు విశ్వనాథుడు. ఒక్కసారి ఆగి మనస్సులో శ్రీమన్నారాయణుల వారికి, ఆదిశేషునికి నమస్కరించి నాలుగవ కొండపై కాలు పెట్టాడు. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.